హాయ్ అండి. నేనైతే ఈరోజు గుత్తి వంకాయ కూర ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. దీనికోసం అయితే స్టఫింగ్‌కి మసాలా అయితే ఏసేసుకున్నాను. చూడండి, మార్నింగ్ మార్కెట్ దగ్గరికి వెళ్ళింటే వంకాయలు అయితే ముళ్ళ వంకాయలు సూపర్‌గా కనిపించినాయండి. అందుకోసమే ముళ్ళ వంకాయలతో గుత్తి వంకాయ కూర సూపర్‌గా ఉంటుంది. దీనికి మసాలా అయితే బాగా పట్టించేసి చేసేసినామనుకో సూపర్ అంటే సూపర్ అండి. గుత్తి వంకాయ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ గుత్తి వంకాయలు ఇలా చూస్తుంటే నాకైతే ఒక పాట గుర్తొస్తుందండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి అనే పాట అయితే నాకు గుర్తొస్తుంది. అందుకోసమే ఈరోజు మార్నింగే నేను టిఫిన్ కూడా చేయకుండా గుత్తి వంకాయ చేసేసుకొని ఒకేసారి తిందామనేసి వెయిట్ చేస్తున్నానండి. దానికోసం అయితే జల్దీ చేసేస్తున్నాను. దానికోసం అయితే కుక్కర్ వేసేసుకొని అందులో పోపు దినుసులు, కరివేపాకు, అలానే ఎర్రగడ్డ వేసుకొని అంత బాగా రెడ్ అయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలు అయితే దాంట్లో వేసేసుకొని కొంచెం మసాలా ఉంటుంది కదండి, దాంట్లో వాటర్ అయితే వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేస్తే మన గుత్తి వంకాయ కూర